హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. అనుకోకుండా ప్రోగ్రాము ఇలా ఫిక్స్ చేసుకున్నాము. సో నైట్ బాపట్ల బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకోవడమే ఆలస్యం, అలా రెడీ అయిపోయి ఇట్లా బయలుదేరామన్నమాట. నైట్ 12 దాటిన తర్వాత బయలుదేరాము. చూస్తున్నారు కదా, ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock. వెదర్ చాలా బాగుంది అండ్ చూస్తున్నారు కదా, ఆకాశం అంతా కూడా బ్లూగా సూపర్గా ఉండింది ఈ సీన్. హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. మొత్తానికైతే బాపట్ల బీచ్కి అయితే వచ్చేసాము. ఈసారి వేవ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అంటే 2 years అవుతుంది వచ్చి, 1 year అవుతుంది. 1 yearకి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. అంటే అలలు చాలా వచ్చేస్తున్నాయి అండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలా వెళ్తూ ఉన్నాము అంటే ఇక్కడ సైడ్ పబ్లిక్ చాలామంది ఉన్నారు అని చెప్పేసి, కొంచెం లేని దగ్గరికి వెళ్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, అటు సైడ్ అయితే ఎవరు లేరు కదా, సో అక్కడికి వెళ్తామని చెప్పేసి ఫిక్స్ అయ్యి అటు వెళ్తున్నాం అనమాట. మా సోమి కొంచెం సిగ్గుపడుతుంది, సో వెనకాల నుంచి తీస్తున్నాము. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే మెల్లిగా వస్తున్నాడు. మొత్తానికి అయితే వచ్చేసాము బాపట్ల బీచ్కి. మా ఇష్యూ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో మా ప్రయాణం అంతా నైట్ కార్లోనే గడిచిపోయింది. సో మా హస్బెండ్ అయితే నైట్ అంతా పాపం డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. సో తప్పదు కదా, సో అందుకనే. అండ్ మేమైతే ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5:30 కల్లా వచ్చేసామన్నమాట బాపట్ల బీచ్కి. సో అక్కడ కార్ పార్కింగ్ చేసి అండ్ ఇక్కడ వాటర్ దగ్గరికి అంటే బీచ్ దగ్గరికి రావడానికి 6 అయ్యింది. సో అప్పటికి చాలామంది బీచ్ దగ్గర చాలామంది ఉన్నారు. అండ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత కూడా బీచ్ దగ్గర అయితే మొత్తం పబ్లిక్ ఇలా నిండిపోయారు, చాలామంది ఉండిపోయారు అనమాట. ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి, సో అలా చాలామంది వచ్చి ఉంటారు అని చెప్పేసి మేమైతే అనుకున్నాం. అండ్ మేమైతే ఒక 2 hours ఉన్నాం అనుకుంటా, 6 నుంచి. సో ఏంటంటే నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఏంటంటే ఇక్కడ సైడ్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎవరు లేరు కాబట్టి, సో అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అట్లా వెళ్తున్నాను అనమాట. వెనక నుంచి మా హస్బెండ్ తన ఫోన్లో ఒక వీడియో తీస్తున్నాడు అనమాట. సో ఆ వీడియోనే ఈ వీడియో అంతా అనమాట. అండ్ సోమి ఉంది కదా, తనైతే అసలు వాటర్లో ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయింది. తనకి ఏంటంటే ఫేస్ అలా మండుతూ ఉండిందంట, అంటే వాటర్ పడలేదేమో ఐ థింక్. సో తను ఎక్కువసేపు వాటర్లో ఉండకపోయేసరికి సో మేము కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాం. అప్పటికైనా కూడా 2 hours ఎంజాయ్ చేసాము. తనైతే ఇంకా ఒడ్డులో అట్లా కూర్చొని వాటర్లో అలా కూర్చొని ఉంది. బట్ మేమైతే లోపలికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసాము. బట్ ఇంకా తను రావట్లేదని చెప్పేసి ఇంకా మేము కూడా వచ్చేసామన్నమాట. సో అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అండ్ పడుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ 5 o'clockకి బయలుదేరామన్నమాట. 5 o'clockకి బయలుదేరి మధ్యదారిలో తినేసి ఇంకా అలా నైట్ అంతా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యిందనమాట మాది. ముందలు చూడండి, మొత్తం అవసరాలు ఇస్తున్నాయి. అంటే 7:30 అవుతుంది. ఆడుకున్నాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ టిఫిన్స్ చేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అదే చూస్తున్నాం అనమాట, చూడాలి. సో ఇక్కడైతే దోశ తినడానికైతే ఆగాము. బట్ ఏంటి అని అంటే మా హస్బెండ్ ఏమో ఫిష్ తినేసాడు, కానీ అక్కడ దోశ అతనైతే వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు ఇస్తానని చెప్పేసి అన్నాడు. సో మాకు అట్లా నచ్చలేదు. సో మేము వేరే దగ్గరికి వెళ్ళేసి వేరే దగ్గర దోశ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానాలు చేసేసి పడుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చి హాయ్ చెప్పు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే బైక్ రైడ్ కొంచెం అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బైక్ అయితే ఎక్కాడు. అది 100 rupees ఉండింది. తన పేరు వచ్చేసి నాగార్జున అంటే బైక్ ఓనర్ అయితే. తను ఇట్లా కూర్చోబెట్టేసి ఇంకా మేమైతే బైక్ మీద కూడా చాలా ఫొటోస్ దిగాము. సో మా హస్బెండ్ అయితే ఒక ట్రాల్ మొత్తం అలా తిరుక్కొని వచ్చాడనమాట. తన పేరు వచ్చేసి నాగార్జున. ఇంకా తనైతే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అది
మనకంత సెట్ అవ్వదు అనమాట. అలా అలా కదులుతూ ఉంటుంది. సో ఇలా వీడియోస్ తీసుకున్నాం అండ్ ఫొటోస్ దిగాము చాలాసేపు. అంటే ఫస్ట్లో కంటే కూడా తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేసామనిపించింది. అంటే వాటర్లో మళ్ళీ దిగి మళ్ళీ ఆడాలి అనిపించింది. బట్ ఏంటంటే వద్దు ఇంకా అని చెప్పేసి అలా కొన్ని రీల్స్ అలా తీసుకొని బాగా ఎంజాయ్ చేసి సో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా గూగుల్ మ్యాప్లో ఇంకా లొకేషన్ పట్టుకొని అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఏంటంటే ఇది కొత్త దారి కనిపించింది. సో కొత్త దారిలో వెళ్ళాము. మొత్తం ఏదో అడవిలోకి వెళ్తున్నట్టే అనిపించింది. సో అలా వెళ్తూ ఉన్నాము. ఎక్కడ కూడా రెస్టారెంట్ కానీ డాబా కానీ కనిపించలేదు. చాలా దూరం వెళ్ళినాక ఒక డాబా కనిపించింది. సో ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా అక్కడే తిందామని చెప్పేసి అనుకున్నాం. ఆ డాబా చూడడానికి అయితే అంత బాగాలేకుండే, బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉండే. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, తిన్నాం. తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసాం. సో కంటిన్యూస్గా కార్ నడపడం వల్ల కారు చాలా హీట్ ఎక్కిపోయి 2 times కార్ ఆగిపోయిందనమాట. సో ఇది నైట్ కార్ ఆగిపోతే ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగి ఇక్కడ రోటీస్ అండ్ చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ తీసుకొని తిన్నామన్నమాట. సో మధ్యదారిలో కారు వేడయ్యిందని చెప్పేసి మధ్యదారిలో ఆపేశాడు. సో పిల్లలు ఆడుతున్నారు, యశు అండ్ సోమి. యశు కారు వేడయిందని చెప్పేసి మేము ఆపేసి మేము ఉంటే వీళ్ళేమో బాటిల్తో ఆడుకుంటున్నారమ్మా ఇద్దరు. టైంపాస్ అంటే ఏమనంటే టైంపాస్కి ఏమైనా చేస్తారు వీళ్ళు. ఇట్లా పిల్ల. సో 1/2 hour అక్కడ ఆగి దాని తర్వాత మొత్తం కూల్ అయిపోయిన తర్వాత సో ఇంటికి వచ్చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.